ఆంటీ హ్యాపీ వరమహాలక్ష్మి. అమ్మ హారతి కూడా ఇచ్చాను, చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీ వరమహాలక్ష్మి. హలో అండి, అందరికీ నమస్కారం. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. అయితే ఈసారి నేను వరలక్ష్మి వ్రతం చాలా సింపుల్ గా, హడావిడి లేకుండా ప్రశాంతంగా చేసుకున్నాను. ప్రతి సంవత్సరంతో పోలిస్తే ఈసారి వరలక్ష్మి వ్రతం చాలా ఆనందంగా చేసుకున్నాను. అయితే ప్రతిసారిలా కాకుండా ఈసారి వాయినం నాకు తెలియని ముత్తైదువులకు ఇవ్వాలనుకుంటున్నాను. మార్నింగ్ నుంచి లేచి కష్టపడి వాళ్ళకి వ్రతం చేసుకోవడానికి కూడా తీరిక లేకుండా స్ట్రీట్ సైడ్ బిజినెస్ చేసుకునే ఉమెన్ కి ఈసారి వాయినం ఇవ్వాలనుకుంటున్నాను. ఈ ఆలోచన ఆ లక్ష్మీదేవే నాకు కల్పించిందని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. అయితే ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది, లాస్ట్ వరకు చూడండి. లెట్స్ గో స్టార్ట్ ద వీడియో. నా ఫస్ట్ వాయినం అమ్మలగన్న అమ్మ సాక్షాత్ వరమహాలక్ష్మికే ఇవ్వబోతున్నాను. ఇక్కడున్న అమ్మవారు నాకు చాలా కనెక్టెడ్. నా లైఫ్లో చాలా బ్యాడ్ సిచ్యువేషన్స్లో, గుడ్ సిచ్యువేషన్స్లో, ఆఫీస్లో ఏవైనా బ్యాడ్ డేస్ జరిగినప్పుడు కూడా అమ్మవారు ముందుకొచ్చి నా కష్టాల్ని, సంతోషాల్ని అన్నీ చెప్పుకొని ఆనందించిన డేస్, బాధపడిన డేస్ చాలానే ఉన్నాయి. అయితే అమ్మవారికి శారీతో పాటు పసుపు కుంకుమలు కూడా ఆఫర్ చేశాను. నేను నార్మల్గా పసుపు కుంకుమ పెడతా ఉంటే ఆయన వచ్చి డైరెక్ట్ మనుషులకి పెట్టట్టే అమ్మవారికి కూడా పెట్టని చాలా ఆనందం వేసింది. మంగళము రామునకు మహిత జన శ్యామునకు మంగళం కారుణ్య నిలయనకును శుభమంగళం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. చూసారా, హారతి నన్నే ఇవ్వమన్నారన్న ఆనందంలో రాముని హారతి పాట పాడేశాను. ఏదైతే ఏమైంది, అందరూ ఒక్కటే. అయితే నాతో పాటు మీకు కూడా అమ్మవారి బ్లెస్సింగ్స్ ఉండాలని, మీ అందరికీ అమ్మవారు చాలా సుఖ సంతోషాలని మీ లైఫ్లో ప్రసాదించాలని కోరుకుంటున్నాను. మీకు కూడా హారతిస్తున్నాను ఇక్కడ. హలో అండి, ఈరోజు నాకు చాలా 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 హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఈ అమ్మవారు మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది, మా ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళే రూట్ లో. అయితే వరలక్ష్మి వ్రతం రోజు నేను అమ్మకి చీర ఇచ్చి, పసుపు కుంకుమ నా చేత్తో అమ్మవారిని టచ్ చేశాను, ఫ్లవర్స్ ఇచ్చి అమ్మ హారతి కూడా ఇచ్చాను. చాలా హ్యాపీగా ఉంది. అసలు నేను ఎప్పుడు నాకు బాధలు వచ్చినా, సంతోషాలు వచ్చినా అమ్మవారి దగ్గరకు వచ్చి డీటెయిల్ గా ఏడ్చి అమ్మవారితో చెప్పుకుంటాను. అలాంటిది ఇలాంటి ప్రత్యేకమైన రోజు అమ్మవారికి నా చేత్తో అన్ని చేయడం నాకు చాలా హ్యాపీనెస్ గా ఉంది. అసలు నా సంతోషం వేరే లెవెల్. వరలక్ష్మి వ్రతం రోజు పూలు లేనిదే పూజ జరగదు కదా. అలా మన కోసం ఈ దుమ్ముకి మార్నింగ్ నుంచి పూలు కట్టి చాలా శ్రమతో కష్టపడి వాళ్ళ ఇంట్లో పూజ జరగకపోయినా మనలాంటి 10 మంది ఇళ్లలో పూజ జరిగేలా మనకి పూల్ని ఆఫర్ చేసే ఆంటీకి సెకండ్ వాయనం ఇవ్వబోతున్నాను. ఆంటీ వాజ్ సో క్యూట్ అండి. నేను వెళ్ళి అడిగాను, ఆంటీ వాయనం తీసుకుంటారా అంటే, తీసుకుంటానమ్మా అనే ఎగ్జైట్మెంట్ చాలా బాగుంది. ఆంటీ ఫేస్లో సాక్షాత్ ఆదిలక్ష్మికి వాయనం ఇచ్చానా అన్నట్టు అనిపించింది. ఆంటీ హ్యాపీ వరమహాలక్ష్మి. నెక్స్ట్ వాయనం వచ్చేసి మొక్కజొన్నలు అమ్మే ఆంటీకి ఇచ్చాను అనమాట. ఆంటీ వచ్చేసి నార్త్ ఇండియన్, హిందీ తప్ప ఇంకేమీ రాదు. నార్త్ ఇండియన్ హై ఆప్ కిధర్ సే హై? యూపీ సే. యూపీ సే. ओ इधर रखना है. हाँ अभी डाल लो. హ్యాపీ వరమహాలక్ష్మి. 4వ వాయనం వచ్చేసి ఇలా గుడి దగ్గర ఒక అవ్వ తనతో పాటు తన పెంపుడు కుక్కతో ఒక చిన్న కిరాణా షాప్ పెట్టుకొని ఉంది. తనకి వాయనం ఇవ్వబోతున్నా. ఇక్కడ ఒక చిన్న హట్ లో ఒక అవ్వ చిన్న కిరాణా షాప్ పెట్టుకొని పూలు కడతా ఉంది. ఆ అవ్వ కూడా ఇద్దాం రండి. హాయ్ క్యూటీ డాగి. హ్యాపీ వరలక్ష్మి వ్రతం బాబా. ఈ
ఈ అవ్వ బిజినెస్ స్టోరే కాదండి, ఈ చిన్న హట్టు తన ఇల్లు కూడా ఇక్కడే. ఇక్కడ ఇంత చిన్న ప్లేస్ లోనే తను ఈ చిన్న కిరాణా షాప్, కుర్కురేస్, బిస్కెట్స్, చాక్లెట్స్ అండ్ పూలు కూడా అమ్ముతా ఉంది. ఎందుకంటే దగ్గరలో దేవుని టెంపుల్ ఉంది. దాని తర్వాత ఇక్కడే వంట చేసుకుంటా ఉంది. చూసారా వెనకాల వాటర్ క్యాన్స్ ఉన్నాయి. వెరీ వెరీ ఇన్స్పైరింగ్ అండి అసలు. హ్యాపీ వరలక్ష్మి వ్రతం. థ్యాంక్ యూ సో మచ్. మనం మన లైఫ్లో ఒక చిన్న ప్రాబ్లం వస్తేనే చాలు ఎన్నెన్నో రీజన్స్ చెప్పి దాని నుంచి తప్పించుకోవాలని చూస్తూ ఉంటాము. కానీ ఈ అవ్వ ఇంత ఓల్డ్ ఏజ్లో కూడా చూడండి, ఇంత చిన్న హట్లో ఇల్లు లాగా అండ్ బిజినెస్ స్టోర్ లాగా మార్చుకొని ఎంత చక్కగా తన లైఫ్ని లీడ్ చేస్తూ ఉందో కదా. ఇలాంటి వాళ్ళే మనకు చాలా ఇన్స్పిరేషన్. ఇక్కడ పక్కనే ఆంటీ వెజిటేబుల్స్ అమ్ముతా ఉన్నారు. ఆంటీ కూడా వాయిదా ఇద్దాం రండి. అయితే ఇక్కడ హనుమాన్ టెంపుల్, వినాయకుని టెంపుల్ కూడా ఉంది. ఇక్కడ వెజిటేబుల్స్ అమ్ముతారా అంటే మీరు? ఇక్కడేనా అంటే మీ ఇల్లు? రాయసంద్రనా? ఇల్లు అక్కడ ఉందా? మా ఇల్లు కూడా అక్కడే అండి. రాయసంద్రలో మౌంట్ కార్మెల్ స్కూల్ తెలుసు కదా, అక్కడ ఉంది. మన డైలీ లైఫ్లో వెజిటేబుల్స్ లేనిలే ఫ్రూట్ ప్రిపేర్ అవ్వదు కదా. సో వెజిటేబుల్స్ అమ్మే ఆంటీకి 5వ వాయనం ఇవ్వబోతున్నాను. షీ ఈజ్ వెరీ స్వీట్ అండి. చాలా హ్యాపీగా ఫీల్ అయింది నేను వాయనం ఇచ్చినప్పుడు. అయితే ఈ రోజు జాకెట్ పీసెస్ లేదంటే చీరలే కాకుండా బెడ్షీట్స్ కూడా తెచ్చానన్నమాట. అవి కూడా ఇక్కడ చిన్న గుడిసెలు వేసుకొని ఉన్నారు, మొత్తము ప్లాస్టిక్ పట్టలతో. వేరే స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ బెంగళూరులో గుడిసెలు వేసుకొని చిన్న చిన్నగా కష్టపడుతూ ఉన్నారనమాట. వాళ్ళకు కూడా బెడ్షీట్స్ ఇద్దాం మనం ఈ రోజు. आंटी अभी आज वरलक्ष्मी है ना, आपको ये दिएगा? यहाँ पे लगा दो। हाँ ठीक है। आपको किधर ये यहाँ पे नहीं लगा। ठीक है, थैंक यू। कम 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 कम। ओए हैप्पी वरलक्ष्मी आंटी। सारी सब हो गया, ಬೆಡ್ಶೀಟ್ ದೇ ಎಲ್ಲಿಂದ ಬಂದಿದೆ? ನಾವು ಗುಲ್ಬರ್ಗ, ರಾಯಚೂರು. ಹ್ಯಾಪಿ ವರಲಕ್ಷ್ಮಿ ವ್ರತ. ಹ್ಯಾಪಿ ವರಲಕ್ಷ್ಮಿ. ನೀವು ಗುಲ್ಬರ್ಗ ಇಂದಾನೆ ಬಂದಿರಾ? ಅಲ್ಲೇ ರಾಯಚೂರು ಎಲ್ಲರೂ. ಹ್ಯಾಪಿ ವರಲಕ್ಷ್ಮಿ ವ್ರತಂ. హ్యాపీ వరలక్ష్మి. ఇక్కడ బెడ్షీట్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళ ఫేస్ లో ఎగ్జైట్మెంట్ గైస్, అది నేను చెప్పలేనమాట. చాలా బాగా ఫీల్ అయ్యారు వాళ్ళు. నేను కరెక్ట్ పని చేస్తున్నాను రా ఈ వరలక్ష్మి పూజ రోజు అనిపించింది నాకు. ప్రతి ఒక్కరూ చాలా ఫ్రెండ్లీ వేలో చాలా బాగా మాట్లాడారు. చాలా మంది నార్త్ ఇండియన్ నుంచి ఉన్నారు, కర్ణాటక సైడ్ నుంచి కూడా ఉన్నారు, తెలుగు వాళ్ళు కూడా ఒకరు ఇద్దరు ఉన్నారు అక్కడ. వాళ్ళందరూ చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు ఆ రోజు నేను బెడ్షీట్స్ ఇచ్చినప్పుడు. హ్యాపీ వరలక్ష్మి వ్రతం అజ్జి. హ్యాపీ వరలక్ష్మి. అవ్వ చూసారా, పెద్ద ముత్తైదు లాగా పెద్ద బొట్టు పెట్టుకుని సేమ్ అమ్మవారి లాగే ఉంది కదా. ఈ బెడ్షీట్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళే కాదండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళ పిల్లలైతే ఇచ్చిన బెడ్షీట్స్ని ఎత్తుకొని పరిగెత్తా ఉన్నారు. అండ్ ఇక్కడ ఫైనల్గా లాస్ట్ బెడ్షీట్ ఇస్తున్నాను, బాలింతకి ఇస్తున్నాను. ఈ మామ్ అండ్ సన్ డియో వాజ్ సూపర్. అండ్ ఈ బాబు పేరు ఆంజనేయ అంట. వాడైతే నన్ను అట్లనే చూస్తూ ఉన్నాడు. బాయ్ బాయ్ బాయ్. ఆంజనేయ అట్లా ఏడ్చకూడదు కదా. అలా పంపకాలన్నీ అయిపోయిన తర్వాత దగ్గరలోనే ఉన్న మధురమ్మ టెంపుల్కి వెళ్ళాను. ఈ మధురమ్మ తల్లి చాలా పవర్ఫుల్. రీసెంట్గా ఒక తేరు, పెద్ద తేరు కింద పడిపోయింది కదా గైస్ బెంగళూరులో. ఆ తేరే ఈ అమ్మవారి తేరే అన్నమాట. ఇక్కడ అక్క చెల్లెళ్ళు ఉంటారు. ఇది చాలా ఫేమస్ టెంపుల్. అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్ అన్నమాట. అయితే ఇక్కడ మధురమ్మ టెంపుల్ అని ఒక టెంపుల్ ఉంది. ఇట్స్ వెరీ ఫేమస్. మధురమ్మ తల్లి చాలా బాగున్నారు. దర్శనం అయిపోయింది, ఇప్పుడే అన్నదానం కూడా చేస్తా ఉన్నాము. ఇదే ఒరిజినల్ డిన్నర్. తినే వరకే కాదు, తిన్న తర్వాత కూడా ప్లేట్లన్నీ శుభ్రంగా కడగాలి. ఇదండి ఇవాళ మన వ్లాగ్. ఈ వ్లాగ్ నాతో పాటు మీరు కూడా చాలా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. ఆ వరమహాలక్ష్మి అండ్ మధురమ్మ తల్లి
ఆశీర్వాదం నాతో పాటు మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్వాతి ద ఇండియన్. బై బై.